హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ గుమ్మడొడియాలు బెండకాయ పులుసు అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వేడైన తర్వాత గుమ్మడొడియాలు వేయించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడే అవకాశం ఉంది. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్నవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలండి. అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతులు ఆవాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు మెత్తపడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయలు ఇలా వేగితే సరిపోతుంది. మసాలా అంతా ఇలా కలిసిన తర్వాత ముందే నానబెట్టుకున్న చింతపండు పులుపును కూడా వేసుకోవాలండి. నేను ముందే నానబెట్టి పులుపు తీసుకుని ఉంచుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పులుసులా మరుగుతున్నప్పుడే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందే వేయించి పెట్టుకున్న గుమ్మడొడియాలు కూడా యాడ్ చేసుకోవాలి. గుమ్మడొడియాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి బెండకాయ వడియం పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.